హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉషా, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. లాస్ట్ వీడియోలో మీకు ఏం డిస్కస్ చేశానమ్మా? అటామిక్ నెంబర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే ఎలిమెంట్స్ సింబల్స్ మెన్షన్ చేసుకున్నాం. ఓకే, ఈ సింబల్స్ దేని బేస్ చేసుకుని వస్తాయని చెప్పాము? సింగిల్ లెటర్ సింబల్స్ అండ్ డబుల్ లెటర్ సింబల్స్ అండ్ లాటిన్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ కన్వర్టెడ్ ఇంటూ సైంటిస్ట్ నేమ్స్ అని డిఫరెంట్ నేను చెప్పాను. అందులో 1 to 30 ఎలిమెంట్స్ ఆర్డర్ కంప్లీట్గా బేస్ సింబల్స్ మెన్షన్ చేస్తాను మీకు. 1 to 30 ఎలిమెంట్స్ సింబల్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో దాంట్లోనే సింగిల్ లెటర్ ఎలిమెంట్స్ వచ్చినాయి, నెక్స్ట్ డబుల్ లెటర్ ఎలిమెంట్స్ వచ్చినాయి, నెక్స్ట్ లాటిన్ నేమ్ బేస్ చేసుకొని వచ్చినాయి. ఓకే రైట్. సో దానికి కంటిన్యూషన్ టాపిక్. ఓకే, ఫండమెంటల్ పార్టికల్స్ నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో ఫాలో అవ్వండి స్టూడెంట్స్. ఓకే, ఫండమెంటల్ పార్టికల్స్. Okay, already we know that fundamental particles. How many fundamental particles are there, Nana? Fundamental particles are 3. How many fundamental particles are there? 3 fundamental particles. Okay, first one is electron. Second one is proton. And the third one is neutron. How many fundamental particles are there, Nana? 3 fundamental particles. What are they? Electron, proton and neutron. Okay, very important. Follow on. So ఈ ఎలక్ట్రాన్ రిప్రజెంటేషన్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్స్, ఎలిమెంట్కి ఎలాగైతే సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయో సేమ్ ఫండమెంటల్ పార్టికల్స్ కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉంది. ఓకే, ఒకసారి చూడండి. ఎలక్ట్రాన్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈజ్ స్మాల్ e. Okay, proton symbolic representation small p and neutron symbolic representation small n. Okay, next వీటికి చార్జెస్ కూడా ఉంటాయి నాన్న. మనకి 2 చార్జెస్ ఉంటాయి. ఏంటవి? పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్. మేడం మరి ఇక్కడ 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఉన్నాయి కదా మేడం, అది ఒకసారి నేను డిస్కస్ చేస్తాను చూడండి. ఎలక్ట్రాన్ మీరు ఒకటే గుర్తించుకున్నానా, ఎలక్ట్రాన్ ఆల్వేస్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఓకే, ఎలక్ట్రాన్ ఆల్వేస్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ నాన్న. మరి ప్రోటాన్ పి గుర్తించుకోండి, ప్రోటాన్. సో పి ప్రోటాన్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ప్రోటాన్ ఏ చార్జ్ అమ్మా? పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఓకేమా, చూడండి. ఎలక్ట్రాన్ ఆల్వేస్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, ప్రోటాన్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. న్యూట్రాన్కి వచ్చేటప్పటికి చార్జ్ ఉండదు. చూడండి, న్యూట్రాన్ ఎన్ అంటే నో అని మెన్షన్ చేసుకోండి. సో న్యూట్రాన్ నో చార్జ్ నాన్న. ఓకే, క్లియర్? ఇప్పుడు ఫండమెంటల్ పార్టికల్స్ చూడండి నాన్న. హౌ మెనీ ఫండమెంటల్ పార్టికల్స్ ఆర్ దేర్ నాన్న? 3 fundamental particles. What are they? Electron, proton, neutron. Electron representation small e, proton representation small p, neutron representation small n. Okay, next చార్జెస్ వస్తే ఎలక్ట్రాన్ ఆల్వేస్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ మా, ప్రోటాన్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, న్యూట్రాన్కి వచ్చేటప్పటికి నో చార్జ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చార్జ్ రిప్రజెంటేషన్ ఎలా మెన్షన్ చేస్తామంటే, సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏ ఛార్జ్రా? నెగిటివ్లీ చార్జ్డ్ కదా, సో స్మాల్ ఈ మైనస్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రోటాన్ ఏ ఛార్జ్రా? పాజిటివ్ ఛార్జ్, మీన్స్ స్మాల్ పి ప్లస్ కింద మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మరి న్యూట్రాన్కి ఛార్జ్ ఉండదు, అందుకనే దీన్ని సింపుల్గా n⁻0 నో ఛార్జ్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి మనకి ఫండమెంటల్ పార్టికల్స్. సో ఫండమెంటల్ పార్టికల్స్, హౌ మెనీ ఫండమెంటల్ పార్టికల్స్ అమ్మా? 3 ఫండమెంటల్ పార్టికల్స్. వాట్ ఆర్ దే? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ స్మాల్ ఈ రిప్రజెంట్ చేస్తాం, ప్రోటాన్ స్మాల్ పి, న్యూట్రాన్ స్మాల్ ఎన్. ఓకే, సో ఎలక్ట్రాన్ ఏ ఛార్జ్రా? నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, ప్రోటాన్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, న్యూట్రాన్ నో చార్జ్. ఓకే, ఓకేమా. నెక్స్ట్ చూడండి, ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి మేడం? ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఎక్కడ ప్రెసెంట్ ఉంటాయి? ఓకేనా, ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్ యాటంలో ప్రెసెంట్ చేసి ఉంటాయి. ఓకేనా, సమ్ ఎగ్జాంపుల్. This is the nucleus. Nucleus means the center of the atom. Inside the nucleus and outside the nucleus, fundamental particles are present now. ఓకే, సో ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఏముంటాయి, అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఏముంటాయో ఒకసారి చూడండి. సింపుల్ లాజిక్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రోటాన్ న్యూట్రాన్ గుర్తుంచుకోండి.
ప్రోటాన్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ అమ్మ. అంటే న్యూక్లియస్ లోపల ఉంటాయి ఎవరు? ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, మరి నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఉంది కదరా, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఎలక్ట్రాన్ ఆల్వేస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ కి బయట ఉంటుంది ఎలక్ట్రాను. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి నాన్న. మనకి 3 ఫండమెంటల్ పార్టికల్స్, ఈ 3 ఫండమెంటల్ పార్టికల్స్ యాటమ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ మీన్స్ సెంటర్ ఆఫ్ ద యాటమ్. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ప్రెసెంట్ అండ్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్. మేడం ఒకసారి క్లియర్గా చూడండి నాన్న. ఒకసారి ఇప్పుడు ఇన్సైడ్ ద న్యూక్లియస్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఉన్నాయి కదా, మరి అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయి, ఎలా రిప్రజెంట్ చేసి ఉంటాయి? ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు కూడా ఓకే, ది ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ revolve around the nucleus. The electron in an atom revolve around the nucleus. అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రాన్. ఎలా తిరుగుతుంది? దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరగదా, ఇలా జిగ్జాగ్ మేనర్లో తిరగదు. పర్టికులర్ ఒక పాత్లో తిరుగుతుంది. ఓకేనా, పర్టికులర్ ఒక పాత్లో తిరుగుతుందమ్మా. అంటే ది ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ revolve around the nucleus in circular path. ఏ పాత్? సర్క్యులర్ పాత్ లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఎవరు? ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎప్పుడు అలా రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రోటాన్ ఎక్కడ ఉంటుంది నాన్న? ఇన్సైడ్ ద న్యూక్లియస్ లో ఉంటుంది. ఓకే, ప్రోటాన్ ఏ ఛార్జ్ రా? పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ ఏ ఛార్జ్ అమ్మా? నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు అవుట్ సైడ్ ఉంటుంది. ప్రోటాన్ న్యూట్రాన్ రెండు ఎక్కడ ఉంటాయమ్మా? ఇన్సైడ్ గా ఉంటాయి. ఓకేనా, క్లియర్ స్టూడెంట్స్? ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్స్ డెఫినేషన్స్ ఉంటాయి చూడండి. అటామిక్ నెంబర్స్ అండ్ మాస్ నెంబర్స్. అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ నెంబర్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. అటామిక్ నెంబర్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ప్రోటాన్ ప్రెసెంట్ అండ్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్ ప్రెసెంట్. ఓకే, వాట్ ఈస్ meant by atomic number? Atomic number means the total number of protons present inside the nucleus. The total number of protons present inside the nucleus or the total number of electrons present outside the nucleus in a neutral atom. So that is called atomic number. What is meant by atomic number nana? ఏమి లేదు, న్యూట్రాన్స్ సంబంధం లేదు అటామిక్ నెంబర్కి. జస్ట్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ చూసుకోండి. ఓకే, ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయమ్మా? ఇన్సైడ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అవుట్ సైడ్ ఉంటాయి. వాట్ ఈస్ meant by atomic number? The total number of protons present inside the nucleus or the total number of electrons present outside the nucleus in a neutral atom. So that is called atomic number. ఓకే, ఆల్రెడీ మీకు 1 to 30 ఆర్డర్ నేను షార్ట్ కట్ చెప్పా. సో ఆ 1 to 30 ఆర్డర్ అటామిక్ నెంబర్. సమ్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ ఫస్ట్ ఎలిమెంట్, సో అటామిక్ నెంబర్ 1. హై బోరాన్ ఫిఫ్త్ ఎలిమెంట్, సో బోరాన్ అటామిక్ నెంబర్ 5. కాలైఅఫ్లోని నియాన్ అటామిక్ నెంబర్ 10. ఓకే, ఆ అటామిక్ నెంబరే డెఫినేషన్ ఏంటన్నా? ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ or the total number of electrons present in a neutral atom. So that is called atomic number. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సమ్ ఎగ్జాంపుల్, సోడియం అటామిక్ నెంబర్ మన షార్ట్ కట్ లో ఒకసారి చెక్ చేయండి. ఐహిలిబేబో కానేఫ్లోని సో అంటే 11. సో అటామిక్ నెంబర్ 11. ఓకే, అటామిక్ నెంబర్ 11. అటామిక్ నెంబర్ అంటే ఇప్పుడే ఏం చెప్పాను నేను డెఫినేషన్? ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ or the total number of electrons present outside the nucleus. So that is called atomic number అన్నానుగా. సో ఇక్కడ సోడియం అటామిక్ నెంబర్ 11 నాన్న. అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి సోడియంకి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు 11. హౌ మెనీ ఎలక్ట్రాన్స్? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు 11. వై?
ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే ఏంటి? ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏదైనా మీకు ఒక ఎలిమెంట్ ఇచ్చి ఫండమెంటల్ పార్టికల్స్ క్యాల్కులేట్ చేయమన్నాడు అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ అమ్మ. సింపుల్ లాజిక్. అంటే మీకు అటామిక్ నెంబర్ వస్తే ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ మీకు ఈజీగా తెలుస్తాయి. ఓకేనా? క్లియర్? రైట్. నెక్స్ట్ మాస్ నెంబర్. వాట్ ఈస్ meant by మాస్ నెంబర్? మాస్ నెంబర్ మీన్స్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్ సంబంధం లేదురా, ఓన్లీ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఏముంటాయో చూడండి. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఎవర్రా? ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ కదమ్మా. సో వాట్ ఈస్ meant by మాస్ నెంబర్? నేను చూడండి ప్రోటాన్కి న్యూట్రాన్కి మిడిల్లో ప్లస్ సైన్ మెన్షన్ చేసా. ప్లస్ అంటే ఏంటి? సమ్. అంటే మాస్ నెంబర్ మీన్స్ ది సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ ఈక్వల్స్ టు వాట్ నాన్న? లోపల ఇన్సైడ్ ఏమున్నాయి? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆ రెండాటిని యాడ్ చేస్తే మనకి ఎవరు వస్తారు? మాస్ నెంబర్ వస్తుంది. ఓకేనా తల్లి? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మాస్ నెంబర్ అంటే ఏంటన్నా? ది సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ అలా కాదు. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ప్రోటాన్ ప్రెజెంట్, అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్. అంటే ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో, అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అదే అటామిక్ నెంబర్. బట్ మాస్ నెంబర్ అలా కాదు. సమ్ అంటే ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఎవరెవరు ఉన్నారో వారు రెండింటిని యాడ్ చేస్తాం. దాన్నే మనం మాస్ నెంబర్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి అటామిక్ నెంబర్కి సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకేనా? అటామిక్ నెంబర్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. జెడ్, క్యాపిటల్ జెడ్. ఓకే. మాస్ నెంబర్ని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంటేషన్. ఓకే. ఇప్పుడు మాస్ నెంబర్ అంటే ఏంట్రా? మాస్ నెంబర్ క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ మాస్ నెంబర్. మీరు ఒక చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ అని చెప్పొచ్చా? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ అని మెన్షన్ చేసుకోవచ్చమ్మా. అంటే ఇక్కడ పీ ప్లేస్లో జెడ్ అని మెన్షన్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను పీ ప్లేస్లో జెడ్ అని మెన్షన్ చేస్తున్నాను. జెడ్ ప్లస్ ఎన్. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేయండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు ఏ మైనస్ జెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మా. ఇది మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంపల్సరీ ఫండమెంటల్ పార్టికల్స్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. ఫండమెంటల్ పార్టికల్స్ 3 ఎవరెవరు? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. సో ఎలక్ట్రాన్ ప్రోటాన్ అంటే అటామిక్ నెంబర్ మీకు తెలుసు. మరి న్యూట్రాన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? న్యూట్రాన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏ మైనస్ జెడ్ చేయాలి. ఏ మైనస్ జెడ్ అంటే ఏంటి? ఏ అంటే మాస్ నెంబర్, జెడ్ అంటే అటామిక్ నెంబర్. జస్ట్ సింపుల్. మాస్ నెంబర్ నుంచి అటామిక్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే మేడం, మాకు ఇప్పటి వరకు మీరు చెప్పిన వీడియోస్లో 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్సే వచ్చినాయి మేడం, మరి మాస్ నెంబర్స్ ఇంకా చెప్పలేదు కదా మేడం. నెక్స్ట్ వీడియోలో మీకు జస్ట్ రేపు చెప్పబోయే నేను వీడియోలో మీకు 1 to 30 ఎలిమెంట్స్ మాస్ నెంబర్స్ షార్ట్ కట్ చెప్తా. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎవరు నా వీడియోస్ నేను వీడియోకి లింక్ అంటే ఏంటంటే కంటిన్యూషన్ చేస్తున్నాను. మీరు ఒక్కరోజు మిస్ అయినా మళ్ళీ చాప్టర్ మిస్ అవుతుంది. సో కంపల్సరీ ఫాలో అన్నానా. ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు? 3 ఫండమెంటల్ పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను. సో దానికి 3 ఫండమెంటల్ పార్టికల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఏం కావాలి? మాస్ నెంబర్స్ కావాలి. సో ఆ మాస్ నెంబర్స్ కూడా బై హార్ట్ వద్దునా. మాస్ నెంబర్స్ నేను ఎలిమెంట్స్కి ఎలాగైతే షార్ట్ కట్ చెప్పానో మాస్ నెంబర్స్ కూడా షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో కంపల్సరీ ఫాలో ఉన్నామా. నెక్స్ట్ వీడియో ఏంటంటే 1 to 30 ఎలిమెంట్స్ మాస్ నెంబర్ షార్ట్ కట్. బై హార్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. బై హార్ట్ చేస్తే మర్చిపోతారు. అస్సలు బై హార్ట్ చేయొద్దు. నేను షార్ట్ కట్ చెప్తాను, ఆ షార్ట్ కట్ ఫాలో అవ్వండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. ఓకేనా? సో నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు డౌట్స్ నాకు మెన్షన్ చేస్తే కంపల్సరీ నేను వెంటనే రిప్లై ఇస్తాను. అవన్నీ ఆ డౌట్స్ అన్నీ ఒక ప్లేస్లో నేను నోట్ చేసుకుని మీకు ఒక వీడియో ఓన్లీ డౌట్స్ క్లాస్ అని ఒక వీడియో నేను పర్టికులర్గా డౌట్స్కి ప్రత్యేకించి చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.